ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. సీజన్ 9 ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ వదలకు బెదరకు అనే ఆ టాస్క్ ఇంటర్ప్రిటేషనే రాంగ్గా చేసుకున్నాడు మనీష్ అనేది నా ఒపీనియన్. ఎలా అనేది చెప్తాను వినండి, మీరు కూడా ఖచ్చితంగా నాతో ఏకీభవిస్తారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూస్తే బిగ్ బాస్ చెప్పింది గార్డెన్ వైపు ముఖం చేస్తూ అన్నాడు తప్ప గార్డెన్ వైపు మాత్రమే ముఖం పెట్టి నిలబడాలి అని చెప్పలేదు. ముఖం చేస్తూ అనే మాట యాక్చువల్ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఫేస్ చేస్తూ. స్టాండ్ ఫేసింగ్ ద వాల్ అంటే మన బాడీ ఆ వాల్ను ఫేస్ చేస్తూ ఉండేటట్లుగా మనం నిలబడతాం. అది డైరెక్షన్కి సంబంధించిన విషయం, ఫేస్కి ఏమాత్రం సంబంధం లేదు. అది మనము పక్కకు తిరిగి చూసినా లేదా వెనక్కి తిరిగి చూసినా మన బాడీ దాన్ని ఫేస్ చేస్తూ ఉన్నంతకాలము, డైరెక్షన్ అనేది ఉన్నంతకాలము అది ఆ కండిషన్ను మనము తప్పినట్లు కాదు. కానీ ఇతనేమన్నాడు, మొఖం గార్డెన్ వైపే ఉండాలి, అటు ఇటు కూడా తిప్పకూడదు అన్నాడు. పాపం ఈ మాటను అక్షరాలా పాటించింది యాక్చువల్గా రాము పాపం అలా ఫ్రీజ్ అయిపోయి మొహాన్ని స్ట్రైట్గా పెట్టుకునే ఉన్నాడు. నేను చాలా కీన్గా అబ్జర్వ్ చేశాను. టాస్క్ జరుగుతున్నంతసేపు అతను ఫేస్ను అలా రిజిడ్గా అలా ముందు వైపుకే ఉండేటట్లు నిలబడ్డాడు. సంచాలక్ కండిషన్ సాటిస్ఫై చేశాడు, కానీ సంచాలక్ పెట్టిన కండిషనే రాంగ్ అనేది నా ఒపీనియన్. ఇక ఆ తర్వాత రెండో కండిషన్ ఏంటి అంటే, రెడ్ లైట్ వచ్చినప్పుడు ఒక లైట్ టవర్ని పెట్టాము, దాంట్లో రెడ్ లైట్ వచ్చినప్పుడు సంచాలకుడు ఒకటి పేరు పిలవాలి. గ్రీన్ లైట్ వెలిగాక అప్పుడు ఆ కంటెస్టెంట్ ముందుకు వచ్చి, ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోండి, రెడ్ లైట్ వచ్చినప్పుడు ఒకళ్ళ పేరును ఇతను పిలవాలి, అనౌన్స్ చేయాలి. ఆ అనౌన్స్ చేసిన కంటెస్టెంట్ గ్రీన్ లైట్ వచ్చాక ముందుకు వచ్చి, సో రెడ్ లైట్ వెలిగినప్పుడు పేరు చెప్పగానే ముందుకు రాకూడదు. మరి డిమాన్ పవన్ రెడ్ లైట్ వెలిగాక పేరు చెప్పగానే ముందుకు వచ్చాడు, కానీ గ్రీన్ లైట్ వెలిగాకే రాడ్ తీశాడు. కానీ టాస్క్ కండిషన్ ఏంటి, గ్రీన్ లైట్ వెలిగాక ముందుకు రావాలి కంటెస్టెంట్. మరి ముందుకు వచ్చిన డిమాన్ పవన్ ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు ఫస్టే? మన మర్యాద పురుషోత్తముడు నేను అపర మేధావిని అనుకుంటున్నాడు, కానీ నాకైతే అనిపించింది ఏంటంటే ఇతని తలలో స్పూన్ గుజ్జు కూడా ఉన్నట్టు కనపడటం లేదు. ఇక థర్డ్ క్లాస్ ఏంటంటే, ఎవరైతే కంటెండర్ ముందుకు వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక రాడ్ను తీయాలి. ఇక్కడ చూడండి, ఇది ఖచ్చితంగా అని చాలా స్పెసిఫిక్గా చెప్పాడు. కండిషనల్ క్లాజ్ ఇది, అంటే తీరాలి. కానీ గార్డెన్ వైపు ముఖం చేస్తూ అక్కడ మాత్రం ఖచ్చితంగా కానీ ఏదైనా కండిషనల్ క్లాస్ కానీ లేదు. అక్కడ ఖచ్చితంగా అనే కండిషనల్ క్లాస్ తీసుకున్నాడు మన మర్యాద పురుషోత్తముడు. ఇక ఫోర్త్ కంక్లూడింగ్ కండిషన్ ఏంటంటే, ఇలా రాడ్లు తీస్తూ పోయి ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అవుతూ పోయాక చివరి వరకు ఏ కంటెండర్ సపోర్టర్ అయితే వాల్ను పట్టుకుని జాగ్రత్తగా వినండి, వాల్ను పట్టుకుని, ఇది బిగ్ బాస్ చెప్పిన మాటలు, నా మాటలు కాదు, చివరి వరకు నిలబడి ఉంటారో వాళ్ళ ఆ సపోర్టర్ యొక్క కంటెండర్ విజేతంగా నిలుస్తారు ఈ టాస్క్లోని. వాల్ను పట్టుకుని అంటే అర్థం ఏంటండి, బిగ్ బాస్కి తెలీదా? పైగా అక్కడ వాల్ అని ఇంగ్లీష్లో రాశారు. పోనీ ఏ హిందీ వాడో రాసున్నా కూడా దాన్ని వాల్ అంటే ఏంటో వాడికి అర్థం కదా, రాడ్కు వాల్కు తేడా వాడికి తెలీదా? ఇక్కడ యాక్చువల్గా అందరూ సంజనాను క్యాప్టెన్ చేయాలని బిగ్ బాస్ ఏదో ఇది ఇచ్చేశాడు అని అనుకుంటున్నారు, కానీ సంజనాను కాదు క్యాప్టెన్ చేయాలనుకుంది బిగ్ బాస్. టాస్క్ ఎప్పుడు మనకు అనౌన్స్ చేశారు, వీళ్ళు వాళ్ళ సపోర్టర్స్ను పికప్ చేసేసుకున్నాక ఆ సెలక్షన్ ప్రక్రియ ముగిశాక అప్పుడు టాస్క్ అనౌన్స్ చేశారు. సో ఈ టాస్క్ ఒకవేళ వాల్ను పట్టుకుని ఉండేటట్లు అయితే ఇది ఎండ్యూరెన్స్కు స్ట్రెంగ్త్కు సంబంధించిన టాస్క్. ఇది వాల్ను పట్టుకుని వేలాడగలిగే వాళ్ళు అక్కడ ఎవరెవరు ఉన్నారు చెప్పండి? లాస్ట్లో రాడ్స్ అన్నీ తీసుకుంటూ వెళ్ళిపోయాక రాడ్స్ ఏం మిగిలినప్పుడు వాల్ను పట్టుకుని వేలాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు వేలాడగలరు అక్కడ? పైగా వాళ్ళు ఫేస్ చేయాల్సింది గార్డెన్ ఏరియాను, అంటే గోడ వైపు తిరగలేరు, గార్డెన్ ఏరియా వైపు తిరిగి ఉండాలి. వెనక వైపు చేతులు పెట్టి ఆ వాల్ను పట్టుకొని, ఆ పైన వాల్ను పట్టుకొని కాళ్ళను కూడా గోడకు తొక్కిపట్టి ఈ రెండింటి బ్యాలెన్స్ మీద వాళ్ళు నిలబడాల్సి ఉంటుంది. ఆ గోడ మీద ఎంత ఎక్కువసేపు నిలబడగలిగితే అంతసేపు. ఇవన్నీ బైసెప్స్, ట్రైసెప్స్, థై మజిల్స్, కాఫ్ మజిల్స్ అండ్ కోర్, వీటన్నిటి
ని విపరీతంగా స్ట్రెయిన్ చేస్తుంది. అలా చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? మనం చూస్తే ఖచ్చితంగా మన 'సోల్జర్ కళ్యాణ్' ఈ టాస్క్‌లో ఎక్కువ ఎండ్యూరెన్స్‌ను ఇచ్చేయగలడు. తట్టుకోగలడు. ఎండ్యూరెన్స్ డిస్‌ప్లే చేయగలడు. ఆ టాస్క్‌ని తట్టుకోగలడు. ఆ టాస్క్‌లో ఉన్న స్ట్రెయిన్‌ని తట్టుకోగలడు. ఆ తర్వాత 'భరణి', ఆ తర్వాత మన 'రాము'. అమ్మాయిలిద్దరూ చాలా ఫాస్ట్‌గా ఔట్ అయిపోతారు. మిగిలేదెవరు? సంజన కాదు క్యాప్టెన్సీ రేస్‌లో. మిగిలేది ఇమాన్యుయల్, మన 'హృదయకాలేయం' హరీష్, సృష్టి. వీళ్ళు నిలబడతారు. వీళ్ళల్లో కూడా ఎక్కువ ఇది ఎవరికుంటుందంటే, కాళ్ళల్లో నాకు తెలిసి మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది రాముకు. చేతుల్లో స్ట్రెంగ్త్ గురించి నేను చెప్పలేను. అతనిది ఎక్సర్సైజ్డ్ బాడీలా కనపడలేదు. కానీ అతను 4, 5 రోజుల నుంచి విపరీతంగా బట్టలు ఉతుకుతున్నాడు. సో, చేతులు ఆటోమేటిక్‌గా ఎక్కువ స్ట్రెయిన్‌ని తట్టుకునేలాగా వాటినవే ట్రైన్ చేసుకుంటాయి ఆటోమేటిక్‌గా. పైగా అతనికున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, అతని బాడీ వెయిట్ చాలా తక్కువ. సో, అతని చేతుల మీద గానీ, కాళ్ళ మీద గానీ పడే వెయిట్ చాలా తక్కువుంటుంది. భరణి బాడీ వెయిట్ ఎక్కువ. సో, ముందు ఔట్ అయిపోయేవాడు. సోల్జర్ కాబట్టి కళ్యాణ్ వాళ్లకు విపరీతమైన చాలా హార్ష్ అండ్ చాలా స్ట్రింజెంట్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి, ఆ ట్రైనింగ్‌ను తట్టుకుని నిలబడినవాడు కాబట్టి, కళ్యాణ్ ఆర్ రాము వీళ్ళిద్దరిలో ఒకళ్ళు విన్నర్ అయ్యేవాళ్ళు. ఇక సంజన గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. ఆ గుడ్డు గురించి అది నిజంగా చిల్లర పంచాయతీ నా దృష్టిలో. ఈ కామనర్సు వాళ్ళు ఎదవలు కాబట్టి దాన్ని అంత పెద్ద ఇష్యూ చేశారు కానీ, దాన్ని అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. అంత రక్కస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు హౌస్‌లో. అయితే ఇక్కడ సంజన క్యారెక్టర్‌కి సంబంధించిన ఒక విషయం చాలా క్లియర్‌గా, ఎవిడెంట్‌గా కనపడతా ఉంది. ఏంటంటే, ఆమె ఎగ్ తినడం భరణి, తనుజ చూశారో, లేదా తింటుండగా చూశారో, ఆమె తీసుకెళ్తుండగా చూశారో, ఏదైతే వాళ్ళు చూశారు, వాళ్ళను ఆ విషయం ఎవరికీ చెప్పొద్దు అని ఈవిడ అడిగారు. రాము అసలు ఆమె గుడ్డు తీసుకెళ్ళడము చూడలేదు, ఆమె గుడ్డు తినడము చూడలేదు. కానీ రాముకు ఈవిడే చెప్పారు, నేను గుడ్డు తిన్నాను అని చెప్పారు. ఆ మాటను ఎంతవరకు నమ్మగలడు అతను? తిన్నాను అని చెప్తే తిన్నదో తెలియదు, తినలేదో తెలియదు. ఇక్కడ లైవ్లో తనుజ చెప్పిన మాటలు చూస్తే భరణి చాలా తెలివిగా, చాలా న్యాక్గా ఆ విషయంలో తనుజని ఎక్కిద్దామని చూస్తున్నాడు. ఏది, నేను చెప్పేద్దామా అన్నాను, నువ్వు ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్ అని చెప్పావు అని చెప్తా ఉన్నాడు. అవును, ఆమె ఇన్వాల్వ్ అవదలుచుకోలేదు. సంజనాకు గుడ్డు కావాలి, గుడ్డు తింది. కాబట్టి ఆ గుడ్డు తిన్నాక జరిగే కాన్సిక్వెన్సెస్ని బేర్ చేయాల్సింది, వాటిని బ్యాటిల్ చేయాల్సింది సంజన. సంజన తన బ్యాటిల్ని తాను ఇచ్చేయాలి. కానీ నేనెందుకు చేయాలి అనేది తనుజమ. ఇది నేనెందుకు చెప్పాలి, నేనెందుకు ఫైట్ చేయాలి ఆమె తరపున? అవసరమే లేదు. ఇక్కడ చాలామందివి డబుల్ ఫేసెస్, ఏదైతే డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయో, వాళ్ళు దాచుకున్న వాళ్ళ ముఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చాయి దీనివల్ల. ఒక గుడ్డు దొంగతనం చేసి తినడం తప్పు అని తమ ప్రవచనాలు వెల్లవేసిన న్యాయమూర్తులు, ధర్మమూర్తులంతా ఆ తర్వాత సంజన క్యాప్టెన్ అవగానే, ఆ క్యాప్టెన్ ఓపెన్ చేయగానే ఆ క్యాప్టెన్ రూమ్లో పడి దొంగల్లాగా దోచుకు తిన్నారు. సో, ఇక్కడ వీళ్ళ డబుల్ స్టాండర్డ్ చాలా క్లియర్‌గా బయటపడిపోయింది. ఏది, ఒక గుడ్డు తినడం అనే పని సంజన చేయడం వల్ల చాలామంది డబుల్ స్టాండర్డ్స్ బయటపడ్డాయి. ఇక్కడ సంజన క్యారెక్టర్ ఎక్కడ బయటపడింది అంటే, సంజనని ఎవరు వచ్చి సారీ చెప్పమని అడగలేదు. ఆమె వెళ్ళి ప్రియాను నేను సారీ చెప్తాను అని అడుక్కుంటే, లోపలికి రానివ్వద్దు అని అంటా ఉంటే, మన మనీష్ కానీ లేదా మన హృదయకాలేయం కానీ ఇద్దరిలో ఎవరో లోపలికి రానివ్వద్దు అంటా ఉంటే, లేదు లేదు ఇక్కడికి వచ్చి సారీ చెప్పి వెళ్ళిపోతారంట అని చెప్పి లోపలికి రానిస్తే, అక్కడ ఆమె చేయాల్సింది ఏంటి? నేను గుడ్డు దొంగతనం చేశాను, నేనే తిన్నాను, సారీ నన్ను క్షమించండి, ఇంకోసారి ఇలాంటి పని చేయను అని చెప్పాలి. కానీ ఆమె ఏం చెప్పారు? రాముకు తెలుసు, భరణికి తెలుసు, తనుజాకు తెలుసు అంటున్నారు. ఎవరు అడిగారు అక్కడ? అది ఎవరు అడగలేదు. పైగా వాళ్ళు ఏమన్నా ఈమెకి ఏదైనా కీడు చేయాలని చూసారా? పాపం తింటా ఉందిలే, పోనీలే పాపం అని ఆమెను చూసి చూడనట్లుగా ఉండడం వాళ్ళు చేసిన తప్ప. అంటే వచ్చి గుడ్డు పోయింది అనగానే ఇమీడియట్గా వీళ్ళు అదిగో సంజన తింది, వెళ్ళండి సంజనాన్ని పట్టుకోండి అని చెప్పి ఉండాలా? అలా చెప్పకపోవడం తప్ప ఈమె దృష్టిలో, తనకు సహాయం చేయాలి అనుకోవడం తప్ప ఈమె దృష్టిలో.
ఇక్కడ తనుజ చాలా క్లారిటీగా చెప్తా ఉంది. తనకు డెలివరీ అయ్యి 5 మంత్స్ అయింది. పోస్ట్ డెలివరీ క్రాంప్స్ ఉంటాయి. నెక్స్టు ఆమెకు కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా అవసరమవుతుంది ఆమె బాడీ రికవరీకి. సో, అందుకని ఆమె తింటానంటే నేను వద్దని లేకపోయాను. ఆమె అదే తింటూ ఉండగా చూసినా కూడా నేను చెప్పలేకపోయాను. ఆ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. ఈ విషయం నాగన్న అడిగినా కూడా నేను నాగన్న ముందు మాట్లాడడానికి నేను రెడీ అని చాలా క్లారిటీగా చెప్పేసింది తనుజ. సో, ఈ విషయం నాగన్న దగ్గర పంచాయతీలో పుల్లల పంచాయతీలో ఇది రాబోతోంది. అక్కడ తనుజ క్లారిటీ ఇవ్వబోతోంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే క్లారిటీ ఇవ్వబోతుంది. భరణి చాలా దారుణమైన డబుల్ స్టాండర్డ్ పర్సన్. పైకి కనపడుతుంది ఒకటి, అతను వేరే. అతని యాక్చువల్ క్యారెక్టర్ వేరే. అతను ఎప్పుడైతే ఆమె భరణి అనే పేరు చెప్పగానే అతను సడన్గా గజని అయిపోయాడు. అవునా, నేను చూశానా, ఎప్పుడు చూశాను, ఎలా చూశాను, మర్చిపోయాను అబ్బా అని ఏదేదో మాట్లాడుతున్నాడు. పైగా నా బర్త్డే ఈరోజు, సో మా మదర్ లేదు, నేను మిస్ అవుతున్నాను మా మదర్ను. సో ఆ స్ట్రెస్లో దీంట్లో ఉండిపోయాను నేను, అందుకని నేను మర్చిపోయాను అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఒకదానికి సంబంధం లేని విషయాలన్నీ. ఇక్కడ తనుజకు భరణికి ఉన్న డిఫరెన్స్ చూడండి. తనుజ నేను చూశాను, కానీ నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. దానికి నా రీజన్ నాకుంది. నేను ఆ రీజన్కు స్టిక్ ఆన్ అవుతున్నాను అనే స్టాండ్ తీసేసుకుంటే ఆ స్టాండ్కే స్టిక్ అయిపోయింది. భరణి 2-3 రకాల స్టాండ్లు తీసుకుంటున్నాడు. ఫస్ట్ తనుజను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూశాడు. ఓకే, సాటర్డే నాగర్ని అడిగితే నేను చూశాను, కానీ నేను అడిగాను నిన్ను, భరణి తనుజని అడిగాడు చెప్పేద్దామా అని, కానీ నేను చెప్పొద్దన్నాను అని చెప్పి నువ్వు చెప్పు అని తనుజకు చెప్తున్నాడు. అంటే తను సేవ్ అవ్వాలి. ఎందుకంటే నాకు తెలియదు కదా ఈ విషయము, నాకు ఇప్పుడే కిచెన్లోనే కదా తెలిసింది. అంటే అక్కడ మళ్ళీ తనుజ చాలా క్లియర్గా చెప్పింది, మొహం మీద చెప్పింది. కాదు, మీకు ముందే తెలుసు, మన ఫుడ్ వచ్చినప్పుడు అక్కడ తినడానికి వెళ్ళినప్పుడు మన అవుట్ హౌస్కు అక్కడే మీరు చెప్పారు ఆమె గుడ్డు తిందని. సో ఇక్కడ కిచెన్కి వచ్చాక మళ్ళీ వంట చేయడం మొదలుపెట్టాక కాదు మీకు తెలిసింది. ఈ ఇష్యూ ఫ్లేరప్ అయింది మనం ఇక్కడ వంట చేస్తున్నప్పుడు, కానీ మీకు ఆ విషయం చాలా ముందే తెలుసు. మీరు నన్ను చెప్దామా అని అడిగారు. నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు అన్నాను, అంతేగాని నిన్ను ఇన్వాల్వ్ అవ్వద్దు అందదే. నా ఒపీనియన్లో సంజన సూపరు, తోపు, టాపు అని అందరూ అంటున్నారు, కానీ సంజనను బిగ్ బాస్ కేవలం షో కోసం వాడుకుంటాడు కొన్నాళ్ళు. ఎలా అంటే ఒకప్పుడు మన ఫెమినిస్ట్ ఉండేవాడు గుర్తుందా, ఆర్జే సూర్య, గీతూ రాయల్, ఇలా కొంతమందిని వాడుకున్నాడు బిగ్ బాస్. ముమైత్ ఖాన్, ఇట్లా కొంతమందిని బిగ్ బాస్ వాడుకుంటాడు. వాడుకొని వాళ్ళను ఎలిమినేట్ చేసి పంపించేస్తాడు. ఆ లిస్టులోకి సంజన పేరు కూడా చేరబోతోందేమో అనేది నా ఒపీనియన్. సంజనకు బిగ్ బాస్ విన్నర్ అవడానికి ఉండవలసిన క్వాలిటీస్ ఏమి లేవు. బిగ్ బాస్ కంటెస్టెంట్గా, మంచి కంటెస్టెంట్గా ఎంటర్టైన్ చేయడానికి కొన్నాళ్ళు బిగ్ బాస్కు ఉపయోగపడచ్చేమో, కానీ మంచి కంటెస్టెంట్ అంటే నా ఒపీనియన్లో కాదు, బిగ్ బాస్ ఒపీనియన్లో. బిగ్ బాస్ షోకు ఉపయోగపడచ్చు. బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఒక అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ వల్ల ఆమె ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా నెక్స్ట్ ఏం చేస్తుంది అని ఆమె చాలా అన్ప్రెడిక్టబుల్. నిజంగా ఆమెను చూస్తే గ్రడ్జెస్ నర్స్ చేసేలాగా కనపడతా ఉన్నారు. ఎందుకంటే ఫ్లారా షైనీని తన క్యాప్టెన్ అయ్యాక నా లగేజ్ లోపల పెట్టి నన్ను ఇంప్రెస్ చేయడానికి ఒక 2 కావాలి నాకు అన్నారు. ఆ ఇద్దరిలో ఇమ్ము ఫస్ట్ ఓకే, నాకు క్యాప్టెన్సీ కంటెంట్ ఇచ్చావు కాబట్టి నేను నిన్ను సపోర్ట్ చేయడానికి వస్తానని చెప్పి ఇమ్ము అన్నాడు. ఇంకెవరూ ఒప్పుకోలేదు. అక్కడ ఒప్పుకోకపోతే సెకండ్ పర్సన్ ఎవరో, ఇంక నువ్వే సెలెక్ట్ చేసుకో తల్లి అన్నారు. అంటే ఆమె ఫ్లారా షైనీ అన్నారు. ఆమెకు ఫ్లారా షైనీకి ఆల్రెడీ డిఫరెన్సెస్ ఉన్నాయి. మరి ఆ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఈమె పర్సనల్ వర్క్ ఎలా చేస్తుందని ఈమె ఎక్స్పెక్ట్ చేసింది. సో దాన్ని ఇంప్రెస్ చేయడానికి కాకుండా దాన్ని ఒక పనిష్మెంట్ లాగా ఆమెను టార్గెట్ చేయడం లాగా అనిపించింది నాకైతే. సో ఈ టార్గెట్ చేసే క్యారెక్టరు, ఈ గ్రడ్జెస్ నర్స్ చేసుకుని ఆ పగ తీర్చుకునే క్యారెక్టరు, నెక్స్ట్ తనకు మంచి చేసిన వాళ్ళను కూడా ఇరికిచ్చేసి దాంట్లోంచి ఒక విచిత్రమైన ఆనందం పొందే క్యారెక్టరు, మీనింగ్లెస్, లాజిక్లెస్, అసలు అవసరమే లేని చిన్న చిల్లర పంచాయతీలు లాంటివి పెట్టి ఆ చిల్లర పనులు చేసి దాంట్లోంచి ఎంటర్టైన్మెంట్ని వెతుక్కుంటూ తాను ఎమ్యూజ్ అవుతున్న తీరు, ఇవన్నీ నెక్స్ట్ శ్రీజాను సైకో అని పిలవడము, ఇలాంటివన్నీ ఆమె క్యారెక్టర్ను డిఫైన్ చేస్తున్నాయి. ఇక నిన్న ఫ్రైడే నైట్ లైవ్లో చూస్తే ప్రియా శెట్టిని అంతకుముందు సోల్జర్ కళ్యాణ్ను ఆమె
ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని చూసింది అనేది నేను ఇంతకుముందు వీటిలో చెప్పున్నాను. వాటన్నిటిని చూస్తుంటే ఈమె నాగింగ్ క్లియర్‌గా కనపడతా ఉంది. నెక్స్ట్ మన సీజన్స్‌లో కల్పనక్క, ముమైత్ ఖాన్, సుజాత, నెక్స్ట్ మన రతిక, ఇలా ఈ నేహ, నేహ నేహాని మర్చిపోలేమసలు. ఆమె లాంటి ఇంకొక నాగింగ్ క్వీన్ ఇంకొకళ్ళు రారేమో. ఆమెని ఈమె బీట్ చేసేలాగే కనపడతా ఉంది ప్రియా శెట్టి. పైగా తనది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంటోంది. పేరు వెనకేమో తోక తగిలించుకుంది. కానీ అక్కడ ఎగ్ ఎలా వండాలి, ఎగ్గుని ఎలా తినాలి అనేవి చాలా క్లియర్‌గా చెప్తా ఉంది. మరి ఇంత ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ ప్రియా శెట్టి అక్కడ ఎగ్ తింటా ఉంటే ఆ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ ఏమైపోవాలి పాపం. ఇంకా సుమన్ శెట్టికి ఓట్లు పడుతున్నాయా? సుమన్ శెట్టికి పడే ఓట్లన్నీ బిగ్ బాస్ వేసుకునే ఓట్లే. ఎందుకంటే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి కదా! సుమన్ శెట్టి బాటంలో ఉన్నాడు అనే విషయాన్ని కనపడకుండా చేస్తున్నాడు బిగ్ బాస్. సో, ఎలిమినేషన్ ఎవరవ్వచ్చు ఈ వారం అంటే, నా దృష్టిలో అయితే సుమన్ శెట్టికి పడుతున్న ఆ ఓట్లు, అన్‌అఫిషియల్ పోల్స్‌లో పడుతున్న ఓట్లన్నీ బిగ్ బాస్ టీమ్ వేపించుకుంటున్న ఓట్లే. సో, నా దృష్టిలో బాటమ్ 3 సుమన్ శెట్టి, ఫ్లారా షైని, షష్ఠి వర్మ. ఈ ముగ్గురు లాస్ట్‌లో బాటమ్ 3లో ఉండుంటారు. సుమన్ శెట్టికి అడ్వాంటేజ్ ఎక్కడవుతుందంటే, సుమన్ శెట్టికి సంజనాకు సరిపోవడం లేదు. పైగా సంజన మీద ఓపెన్‌గా నోరు చేసుకున్నాడు సుమన్ శెట్టి. ఒకసారి కాదు 2, 3 సందర్భాల్లో. ఒకసారి "నువ్వు చెప్పావా? నువ్వు చెప్పావా?" అని పర్టిక్యులర్‌గా ఒకళ్ళనే అడుగుతుంటే, "ఎందుకు ఒకళ్ళనే అడుగుతున్నావు పర్టిక్యులర్‌గా? అందరినీ అడుగు" అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పాడు. నెక్స్టు నామినేషన్స్‌లో ఉన్నప్పుడు సంజన వంగి, "నువ్వేమన్నా చెప్పాలనుకుంటే చెప్పచ్చు" అంటే, "అవును, ఆ సంగతి తెలుగులో చెప్పాడు నాకు తెలుసు" అని నే చాలా ఎదురుగా కౌంటర్ పంచ్ అసలు స్పాంటేనియస్‌గా ఏమాత్రం తొణుకు, బెణుకు లేకుండా ఇచ్చేస్తున్నాడు సంజనకు. నెక్స్ట్ సంజన సుమన్ శెట్టి మీద పగ పెంచేసుకుంది. ఎందుకంటే మనం 8 మంది, 9వ వాళ్ళు సంజన. కానీ సంజన మన సెలబ్రిటీస్‌లో లిస్ట్‌లోకి రాదు. మనం 8 మందే అన్నాడంట సుమన్ శెట్టి. ఆ విషయం మీద చాలా పగ పెంచేసుకున్నది సంజన. సో, సుమన్ శెట్టిని కనీసం 3 వారాలు ఉంచుతాడు. అంటే ఒక వారం అయిపోయింది. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్ 3 వారాలు ఉంచుతాడు బిగ్ బాస్. ఇక ఫ్లారా షైనీ. ఫ్లారా షైనీకి ఒక దారుణమైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నేను ఇంతకుముందు నా వీటిల్లోనే నేను చెప్పున్నాను ఆల్రెడీ. ఒకటి, ఆమె ఒక అబ్యూజివ్ మ్యారేజ్‌లో గానీ, రిలేషన్‌షిప్‌లో గానీ ఉండడం ఒకటి. ఆ తర్వాత ఆమె ఒక ఈవెంట్ మేనేజర్‌ని నమ్మి మోసపోయి జైలుకి వెళ్ళడం గానీ, ఇలా కొన్ని విచిత్రమైన సంఘటనలున్నాయి ఆమె లైఫ్‌లో. అవన్నీ ఆమెతో చెప్పించి మన టీవీ ఆడియన్స్, అంటే సీరియల్ ఆడియన్స్ ఉంటారు కదా కొంతమంది, సీరియల్స్ చూసేవాళ్ళు, బిగ్ బాస్ కూడా చూసేవాళ్ళు, వాళ్ళందరినీ విపరీతంగా ఆ రోజు పవిట కుంకుతో కళ్ళు అద్దుకునేలాగా, ధారాపాతంగా కన్నీరు కురిసేలాగా ఒక ఎపిసోడ్ని ప్లాన్ చేసుకోవాలి. అది ఖచ్చితంగా నెక్స్ట్ వీకే అయి ఉంటుంది అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వీక్లో ఈ ఈ ఏడుపు సీరియల్ ఏడుపు ఇది ప్లాన్ చేస్తాడు బిగ్ బాస్. వేదన రోదన కార్యక్రమంలో ఆమె ఆమె బాధలన్నీ చెప్పడము, అవన్నీ చూసి టీవీ ముందు కూర్చున్న వాళ్ళంతా వరదలు వచ్చేలాగా ఏడవడము, అవన్నీ జరగబోతున్నాయి నెక్స్ట్ వీక్లో. అది అవగానే ఆమెను వదిలించేసుకుంటాడు బిగ్ బాస్. ఇక మిగిలింది షష్ఠి వర్మ. షష్ఠి వర్మ దగ్గర ఏదైనా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏమైనా ఉందా ఆమె లైఫ్లో కానీ ఏదైనా కానీ అంటే ప్రస్తుతానికైతే లేదు. ఎందుకంటే ఆమె ఏం జరిగిందో అదంతా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉంది, పబ్లిక్లో ఉంది అంతా. సో ఆమె ఇప్పుడు కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. ఆమె వల్ల షోకి ఏదైనా ఉపయోగం ఉందా అంటే పెద్దగా ఉపయోగం ఏమీ కనపడట్లేదు అనేది నా ఒపీనియన్. మరి మీరేమంటారు?